దైవ ప్రార్థన. క్రీస్తు సన్నిధిలో జీవనయాత్ర. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాడు మనము అత్యంత ప్రాముఖ్యమైన ఒక అంశంపై మనస్సు లగ్నం చేయబోతున్నాం. అదే దైవ ప్రార్థన. మన జీవితంలో ఈ ప్రార్థన ఎంత ముఖ్యమో, దానిని ఎలా చెయ్యాలి, దాని ద్వారా దేవునితో సహవాసం ఎలా పెంచుకోవాలి అనే విషయాలు లేఖనాలలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 1. ప్రత్యేక స్థలము సన్నిధి గది. మన పవిత్ర గ్రంథం చెబుతున్నట్లుగా, మీ ప్రార్థనలన్నిటినీ యెహోవా సఫలపర్చునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మన మొర ఆలకించేవాడు. అయితే ఆయనతో మాట్లాడేటప్పుడు మనము ఒక క్రమాన్ని పాటించడం చాలా ముఖ్యం. యేసు ప్రభువారు ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఈ రోజుల్లో మనకు ప్రత్యేకమైన గదులు లేకపోవచ్చు. ఉద్యోగాలు, పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ మన ఇళ్లలో లేదా మనస్సులో ఒక సన్నిధి గదిని ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. అది మనస్సును దేవుని వైపు కేంద్రీకరించే ఒక నిశ్శబ్ద స్థలం. ప్రార్థనకు ముందు శుభ్రమైన మనస్సుతో, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించే మన ప్రభువైన ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు, మన యొద్దకు వచ్చి మనతో నివాసం చేయాలని కోరుకుందాం. 2. కనిపెట్టుట, ధ్యానించుట మరియు విశ్వసించుట. ప్రార్థన అంటే కేవలం మన కోరికలను దేవునికి చెప్పడం కాదు. ప్రార్థన ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు మీ ఎదుట ఉన్నాడని మరియు మీ ప్రార్థనకు తగిన ఫలము దయచేయునని మీరు నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. స్తుతించండి. మొదట మనము ఆయన గొప్పదనాన్ని, ఆయన చేసిన మేలులను స్తుతించాలి. కనిపెట్టండి. దేవుని సమాధానం కోసం ఎదురుచూడాలి. వాక్యమును ధ్యానించండి. దేవుని మాటలే మన ప్రార్థనకు ఆధారం. వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అవుతుంది. 3. పశ్చాత్తాపము క్షమాపణ కోరుట. మరి ముఖ్యంగా ప్రార్థనలో మనము పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరుట చాలా ముఖ్యం. మనం ఏ ప్రార్థన చేయకుండా కేవలం విరిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో క్షమాపణ కొరకు కలవర రక్షధారలతో ప్రార్థించుట అన్నిటికంటే అవసరం. ప్రియమైన వర్లారా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించకపోవును. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. దేవుడు హృదయములను పరిశోధించేవాడు. వేషధారణ ఆయనకు ఇష్టముండదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, జనసమూహంలో దేవుని భక్తిని ప్రదర్శించేవారున్నారు. కాని దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యేసు రక్తం ద్వారానే మనకు క్షమాపణ లభిస్తుంది. కాబట్టి మన అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడే కనికరము పొందుతాము. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. 4. అవసరమైనది ఒక్కటే. ప్రభు పాదసన్నిధి. ఈ లోకంలో మనం ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్నో సంపాదించడానికి ప్రయత్నిస్తాము. కాని యేసు ప్రభువు ఒక రోజున మరియ గురించి మాట్లాడుతూ, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం అని అన్నారు. ఆ ఉత్తమమైనది ఏమయ్యున్నది? అదే ప్రభు పాదసన్నిధి. ఒక తల్లి తన ఇంటిలో దీపం వెలిగించి తప్పిపోయిన నాణెం కోసం వెతికినట్లుగా మనం కూడా మన సన్నిధి గదిలో, మన హృదయ గదిని పరిశుద్ధాత్మ వెలుగులో వెతకాలి. మన హృదయంలో దాగి ఉన్న ప్రతి చిన్న పాపాన్ని ఊడ్చివేయాలి. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే యెహోవా గుడారములో నివసించదగినవాడు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3 నుండి 5వ వచనాలు. మనం పాపమును విడిచిపెట్టి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన ప్రార్థనలు విని మన దేశానికి, మన కుటుంబాలకు స్వస్థత దయచేస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ముగింపు. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో అత్యంత విలువైనది, మనలను నిత్యత్వానికి నడిపించేది ఒక్కటే. అది ప్రభువు పాదసన్నిధి. ఈ రోజు నుండి మనము మన సన్నిధి గదిలో క్రీస్తుతో సహవాసం చేసి ఆశీర్వదింపబడదాము. మీరు నిజమైన మారుమనస్సు పొంది, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడియున్నవి అని దేవుడు మీతో చెప్పేవరకు ఆ సన్నిధి గదిని విడిచిపెట్టకుము.
ఆమెన్.